ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఏదో ఆయన బెట్టింగ్లు ఆడుకుంటూ పేకాట ఆడుకుంటూ ఆయన తిరుగుతూ ఈరోజు ఎన్నికలు వచ్చే టయానికి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తారని ఒక నాటకం ఆడుతూ ఇంకొకసారి వాళ్ళ బావమరుదులు ఇద్దరు కూడా జగన్నాటక సూత్రధారులయ్యి ఒంగోలు నియోజకవర్గంలో వాసు పోటీ చేయట్లేదు, గిద్దలూరు వెళ్తారని ఒకళ్ళు, ఈయనేమో నేను పోటీ చేస్తానని, ఇంకా వాళ్ళ నాయకులేమో మాకు నువ్వే కావాలని చెప్పి ఈరోజు మాట్లాడుతుంటే ఒంగోలు ప్రజానికం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు. అసలు ఒంగోలుకి మీరు ఏం చేశారని అడుగుతున్నాం. మీరు గత 20 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉండి కనీసం ఒంగోలుకి ప్రతిరోజు నీళ్లు ఇస్తా, మంచినీరు ఇస్తా అన్నారు. ఇంతవరకు కూడా మంచినీరు అందివ్వలేకపోయినటువంటి చేతగాని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులరెడ్డి అని చెప్పి మేము చెప్తున్నాం. మరి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకే కదా ఈరోజు మీరు నాటకాలు ఆడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒంగోలు ప్రజానికం మీద, ఒంగోలు పేద ప్రజల మీద మీకు ఏమాత్రం దయ ఉంటే మీరు మరి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతున్నాను. అదిగో సంక్రాంతి వస్తుంది, అదిగో దీపావళి వస్తుంది, అదిగో దసరా వస్తుంది. వినాయకుడు పల్లి ఎప్పుడంటే రేపు అనే విధంగానే బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట మారుస్తున్నాడు. గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లు నిర్మిస్తే ఆ ఇళ్ళని కూడా ఈ రోజుకి కూడా ఇవ్వలేనటువంటి చేతగాని దద్దమ్మ బాలినేని శ్రీనివాసులరెడ్డి. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల మద్దతు ఒంగోలు అసెంబ్లీలో ఉంది. అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైసవం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో జరిగిద్దని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.